వాటికన్ సిటీ క్యాథలిక్ చర్చ్ అధిపతి పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా నిమోనియాతో బాధపడుతున్న పోప్ ఈస్టర్ మరుసటి రోజే ప్రాణాలు కోల్పోయారు. ఈస్టర్ సందర్భంగా నిన్న సందేశం ఇచ్చారు. పోప్ కన్నుమూసినట్లు వాటికన్ సిటీ ప్రకటించింది. 2013 మార్చి 13 నుండి పోప్ గా సేవలు అందిస్తున్నారు. ఆయన అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించారు. 2025 ఫిబ్రవరి 14 నుండి మార్చి 23 వరకు పోప్ ఫ్రాన్సిస్ రోమ్లోని జెమెల్లీ హాస్పిటల్లో 38 రోజుల పాటు చికిత్స పొందారు. ఈస్టర్ నాడు సెయింట్ పీటర్స్ బసిలికా బాల్కనీలో కనిపించి ఆశీర్వాదం అందించారు. పోప్ ఫ్రాన్సిస్ తర్వాత వాటికన్ సిటీ అధిపతి ఎవరనేదన్నది క్లారిటీ లేదు. పోప్ ఎన్నిక క్యాథలిక్ చర్చిలోని కార్డినల్ సమావేశంలో నిర్ణయిస్తారు. కార్డినల్ సభ కాన్క్లేవ్ అనే రహస్య సమావేశంలో కొత్త పోప్ ను ఎన్నుకుంటారు. ఎన్నికకు అర్హులైన కార్డినల్ సంఖ్య సాధారణంగా 120 మంది వరకు ఉంటుంది. వాళ్ళు 80 ఏళ్లలోపు వయసు ఉన్నవారై ఉండాలి. ఎన్నికకు 2/3 మెజారిటీ అవసరం పడుతుంది. గత కొంతకాలంగా శ్వాసకోశ బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వంటి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను రోమ్లోని జెమెల్లీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ పోప్ తుది శ్వాస విడిచినట్లు వాటికన్ అధికారులు తెలిపారు. 2021 జూలైలో పెద్ద పేగు సంబంధిత శస్త్రచికిత్స కోసం హాస్పిటల్లో చేరిన పోప్ ఆ తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో పోప్ బ్రాంకైటిస్ హాస్పిటల్లో చేరారు. పోప్ ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ శ్వాసకోశ వ్యాధితో ఇంకా బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. వయస్సు, అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆయన సేవ విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు కొనసాగారని చెప్పవచ్చు. వాటికన్ ఆర్థిక వ్యవస్థ పాలనను సంస్కరించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. పేదల పట్ల నిబద్ధతతో పాటు క్యాథలిక్ చర్చ్ ని సంరక్షించడానికి చేసిన ప్రయత్నాలు అంతా ఇంత కావు. మతపరమైన సంప్రదాయాలు సమాజానికి ఉపయోగపడే అనేక విషయాలను అనుసరించారు పోప్. వలసదారులు, పేదలు, ఖైదీలు, అణగారిన వర్గాలకు ప్రతి ఒక్కరికి సమానంగా చోటు కల్పించాలనే తపనతో ఆయన ముందుకు సాగారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణతో పాటు అణు ఆయుధాలపై వ్యతిరేకత, శాంతియుత జీవన విధానంపై ఆయన చేసిన ప్రచారం చాలా మందికి మార్గదర్శకంగా నిలిచింది. దీంతో పాటు చర్చిలలో మహిళలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని పోప్ ఎప్పుడూ ప్రస్తావిస్తూ ఉంటారు. అది విషయం. వాటికన్ సిటీ క్యాథలిక్ చర్చ్ అధిపతి పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా నిమోనియాతో బాధపడుతున్న పోప్ ఈస్టర్ మరుసటి రోజే ప్రాణాలు కోల్పోయారు. ఈస్టర్ సందర్భంగా నిన్న సందేశం ఇచ్చారు. పోప్ కన్నుమూసినట్లు వాటికన్ సిటీ ప్రకటించింది. 2013 మార్చి 13 నుండి పోప్ గా సేవలు అందిస్తున్నారు. ఆయన అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించారు. 2025 ఫిబ్రవరి 14 నుండి మార్చి 23 వరకు పోప్ ఫ్రాన్సిస్ రోమ్లోని జెమెల్లీ హాస్పిటల్లో 38 రోజుల పాటు చికిత్స పొందారు. ఈస్టర్ నాడు సెయింట్ పీటర్స్ బసిలికా బాల్కనీలో కనిపించి ఆశీర్వాదం అందించారు. పోప్ ఫ్రాన్సిస్ తర్వాత వాటికన్ సిటీ అధిపతి ఎవరనేదన్నది క్లారిటీ లేదు. పోప్ ఎన్నిక క్యాథలిక్ చర్చిలోని కార్డినల్ సమావేశంలో నిర్ణయిస్తారు. కార్డినల్ సభ కాన్క్లేవ్ అనే రహస్య సమావేశంలో కొత్త పోప్ ను ఎన్నుకుంటారు. ఎన్నికకు అర్హులైన కార్డినల్ సంఖ్య సాధారణంగా 120 మంది వరకు ఉంటుంది. వాళ్ళు 80 ఏళ్లలోపు వయసు ఉన్నవారై ఉండాలి. ఎన్నికకు 2/3 మెజారిటీ అవసరం పడుతుంది. గత కొంతకాలంగా శ్వాసకోశ బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వంటి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను రోమ్లోని జెమెల్లీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ పోప్ తుది శ్వాస విడిచినట్లు వాటికన్ అధికారులు తెలిపారు. 2021 జూలైలో పెద్ద పేగు సంబంధిత శస్త్రచికిత్స కోసం హాస్పిటల్లో చేరిన పోప్ ఆ తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో పోప్ బ్రాంకైటిస్ హాస్పిటల్లో చేరారు. పోప్ ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ శ్వాసకోశ వ్యాధితో ఇంకా బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. వయస్సు, అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆయన సేవ విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు కొనసాగారని చెప్పవచ్చు. వాటికన్ ఆర్థిక వ్యవస్థ పాలనను సంస్కరించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. పేదల పట్ల నిబద్ధతతో పాటు క్యాథలిక్ చర్చ్ ని సంరక్షించడానికి చేసిన ప్రయత్నాలు అంతా ఇంత కావు. మతపరమైన సంప్రదాయాలు సమాజానికి ఉపయోగపడే అనేక విషయాలను అనుసరించారు పోప్. వలసదారులు, పేదలు, ఖైదీలు, అణగారిన వర్గాలకు ప్రతి ఒక్కరికి సమానంగా చోటు కల్పించాలనే తపనతో ఆయన ముందుకు సాగారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణతో పాటు అణు ఆయుధాలపై వ్యతిరేకత, శాంతియుత జీవన విధానంపై ఆయన చేసిన ప్రచారం చాలా మందికి మార్గదర్శకంగా నిలిచింది. దీంతో పాటు చర్చిలలో మహిళలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని పోప్ ఎప్పుడూ ప్రస్తావిస్తూ ఉంటారు. అది విషయం.